అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారా అంటే అవునని సమాధానం వినబడుతుంది. ప్రధానంగా పెద్ది సుదర్శన్ ను బీఆర్ఎస్ అధినేత పరామర్శించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పెద్ది సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటికే కేసీఆర్ ఆరా తీస్తున్నారు. అత్యవసర చికిత్స అందేలా చూడాలంటూ కూడా కేటీఆర్ కు ఆదేశం జారీ చేయడం, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వరంగల్ కు వెళ్లడం, పెద్ది సుదర్శన్ ను హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి రీతిలో తగినటువంటి ఏర్పాట్లపైన కూడా ఆయన నిమగ్నం అవడం, ఆయన హైదరాబాద్ కు కూడా తీసుకుని వచ్చారు. అయితే యశోద హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్లి పరామర్శించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పెద్ది ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు గులాబీ బాస్. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు పెద్ది సుదర్శన్. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ వెంటే నడిచారు. అయితే ఎక్మో విధానంలో మాజీ ఎమ్మెల్యేకు చికిత్సను అందిస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి 9 సార్లు సిపిఆర్ చేస్తే 9వ ఆయన స్పందించినట్లుగా, ఆయనకున్నటువంటి బీపీ ఇతర మనతో కూడా పూర్తి స్థాయిలో మాత్రం అనుకూలంగా, అంటే ఆయన బాడీ కూడా కొంతవరకు అనుకూలంగానే స్పందించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా వైద్యులు కొంతవరకు స్పందిస్తున్నారు అనేటువంటి రీతిలో కూడా చెప్పడం జరిగింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దిని పరామర్శించేందుకు హాస్పిటల్ కి వెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. యశోద హాస్పిటల్ కు కూడా వెళ్లనున్నారు. అయితే యశోద హాస్పిటల్ వద్ద ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో మోహరించి ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ కు ఎప్పటికప్పుడు సంకేతాలు కూడా ఇస్తూనే ఉన్నారు. కేసీఆర్ ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి, ఏ విధంగా ఉన్నారు, బాడీ ఏ విధంగా సహకరిస్తుంది, ఆయన హెల్త్ చెకప్ ఏ విధంగా అందిస్తున్నారు, దీంతో పాటు ఆయనకి ఎలాంటి వైద్యాన్ని అందిస్తున్నారు, ఎవరెవరు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆదేశాలు కూడా జారీ చేస్తున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ కు కేసీఆర్ కు మధ్య సంబంధం కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లేదా కార్యకర్తకి మాత్రమే పరిమితం కాలేదు. వీరిద్దరి మధ్య దశాబ్దాలుగా ఉన్నటువంటి స్నేహం, ఉద్యమ సహచర్యం, ఈ మొత్తం కూడా ఒక బలమైనటువంటి ప్రస్థానంగానే చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో 2001 సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెంట అడుగులు వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఈయన కేసీఆర్ కు అండగా నిలబడ్డారు, కీలకంగా వ్యవహరించారు, విజయవంతం చేయడంలో కీ రోల్ పోషించారు. అది కేసీఆర్ కు బాగా నచ్చి మెచ్చినటువంటి నేతగా కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ కు విశ్వాస మిత్రుడిగా, విశ్వాస పాత్రుడిగా కూడా పెద్దిని అభివర్ణిస్తూ ఉంటారు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు పూర్తి స్థాయిలో కార్యకర్తలకు ఒక రకమైనటువంటి భరోసాను కల్పించడంలో పెద్ది సక్సెస్ అయ్యారు అనేటువంటి ఆలోచన కేసీఆర్ కి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కేసీఆర్ నమ్మేటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరిగానే చెప్పుకోవాలి. దీంతో రాజకీయ పరంగా కూడా కేసీఆర్ విశేషమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నామినేటెడ్ పదవి అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి కూడా గెలిపించుకున్నటువంటి వేళ మనం చూసాం. కేసీఆర్ కుటుంబంలో కూడా పెద్దికి మంచి సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా వీరందరూ కూడా ఉద్యమ కాలం నుంచి కలిసి పనిచేశారు కాబట్టి సో ప్రతి దాంట్లో కూడా ఒకరినొకరు షేర్ చేసుకోవడం, కలిసి పనిచేయడం, కార్యక్రమాలు రూపొందించుకోవడం, వాటి మొత్తానికి అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేయడం, ఈ విధంగా కూడా కీలకంగా వ్యవహరించారు. అయితే గుండెపోటుకు గురైనప్పుడు కేసీఆర్ వ్యక్తిగతంగా స్పందించినటువంటి తీరుతో పాటుగా ఆయన యశోద హాస్పిటల్ కూడా రాబోతున్నారు. పెద్దిని పరామర్శించేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి ఛాన్స్ మాత్రం కొంతవరకు ఉంది అనేది ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెద్ది సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు ఆయన ఆరా తీస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్స అందేలా చూడాలంటూ కూడా కేటీఆర్ కు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే యశోద హాస్పిటల్ కు మాజీ ముఖ్యమంత్రి రానున్నారా, పరామర్శించనున్నారా అన్న దానిపైన అధికారికంగా ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా కేసీఆర్ ఎప్పటికప్పుడు కేటీఆర్, హరీష్ రావు ద్వారా, పార్టీ క్యాడర్ ద్వారా, వారి కుటుంబ సభ్యుల ద్వారా పెద్ది ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.